స్కిన్ కి పీరియడ్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి? పీరియడ్స్ టైంలో వచ్చేసరికి మనం నార్మల్ గానే కొంచెం వీక్ గా ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాం. మన పీరియడ్స్ వల్ల స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఒకవేళ ఎఫెక్ట్ అవుతూ ఉంటే మనం ఏం చేయాలి? అలాంటి బ్యాడ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ మన స్కిన్ పైన పడకుండా మనం ఏం చేయాలి? టీనేజ్ లో ఉండేటప్పుడు మన స్కిన్ పైన కొంచెం కేర్ తీసుకుంటే స్కిన్ హెల్త్ అనేది డబుల్ అవుతుంది. అలాగే మనం 30s క్రాస్ చేసిన తర్వాత మనం స్కిన్ కి కేర్ తీసుకోకపోతే ఉన్నదానికన్నా కూడా మన స్కిన్ హెల్త్ 50% వరకు మన స్కిన్ హెల్త్ గానీ గ్లో గానీ రెడ్యూస్ అవుతుంది. ఒక్కలాగే అనిపించిన ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో మనకి పీరియాడిక్ సైకిల్ కంప్లీట్ అయింది అనగానే ఆ 5 days అయిపోగానే నెక్స్ట్ మన స్కిన్ అనేది గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. జెనెటికల్ గా మన స్కిన్ అనేది ఒక యాక్నే ప్రోన్ స్కిన్ అనుకోండి. సో అప్పుడు మన స్కిన్ పైన ఎక్కువ యాక్నే వస్తూ ఉంటది అనమాట. క్రాస్ అయిన తర్వాత మనం మదర్ అవ్వడానికి ఉండే ఛాన్సెస్ ని డే బై డే కోల్పోతూ ఉంటాం. పీరియడ్స్ కి ఒక 1 week ముందు నుంచి కూడా ఇట్స్ బెటర్ టు అవాయిడ్ జంక్ ఫుడ్. ఫేషియల్ అనగానే చాలా మందికి ఉన్న అపోహ. అండ్ లైక్ ఒక 10 years బ్యాక్ నాకు కూడా ఇది ఉండేది. ఫేషియల్ మనం చేయించుకుంటూ ఉన్నామంటే కనుక మనకు కొన్ని రోజుల తర్వాత, అంటే ఫేషియల్ చేయించుకోకపోతే మన స్కిన్ బాగా డల్ అయిపోతుంది, నార్మల్ గా ఉన్న గ్లో కూడా కనిపించదు అని చాలా మంది అనుకుంటారు. ట్యాన్ ప్యాక్ వేసేటప్పుడు నేను ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా వరకు పార్లర్స్ లో ట్యాన్ ప్యాక్ అని చెప్పి మనకి బ్లీచ్ వేస్తారనమాట. సో నాట్ ఎవ్రీ స్కిన్ ఈజ్ సూటబుల్ ఫర్ దాట్. Good morning, welcome back to Lucky Lids World. Welcome back to one more interesting video. So last video lo nenu meeku share chesanu kada, అంటే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను, అన్నీ కూడా మన బాడీ, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కి సంబంధించి. సో ఫస్ట్ వీడియోలో హెయిర్ గురించి షేర్ చేశాను. అండ్ సెకండ్ వీడియోలో నేను స్కిన్ కి సంబంధించి మనం తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటుంది, మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, మన స్కిన్ పాడకుండా ఉండాలి అంటే ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా మన స్కిన్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మన పీరియడ్ హెల్త్ కేర్ అనేది నేను మీకు షేర్ చేయబోతున్నాను. పీరియడ్స్ టైంలో నార్మల్ గా లేడీస్ ఎంత యాక్టివ్ గా ఉన్నా, ఎంత స్కిన్ కేర్ తీసుకున్నా, అంత అవేట్ గా ఉండి మిగతా టైంలో స్కిన్ కేర్ తీసుకున్నా, పీరియడ్స్ టైంలో వచ్చేసరికి మనం నార్మల్ గానే కొంచెం వీక్ గా ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాం. మరి అలాంటప్పుడు మన స్కిన్ కి ఏమవుతుంది? స్కిన్ కి పీరియడ్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి? సో మన పీరియడ్స్ వల్ల స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఒకవేళ ఎఫెక్ట్ అవుతూ ఉంటే మనం ఏం చేయాలి? అలాంటి బ్యాడ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ మన స్కిన్ పైన పడకుండా మనం ఏం చేయాలి? ఇలాంటి కొన్ని విషయాల్ని నేను మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్రడక్షన్ కి ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇవన్నీ షేర్ చేసే ముందు నేను మీతో ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టీనేజ్ లో ఉండేటప్పుడు మన స్కిన్ పైన కొంచెం కేర్ తీసుకుంటే స్కిన్ హెల్త్ అనేది డబుల్ అవుతుంది. అలాగే మన స్కిన్ గ్లో అనేది డబుల్ అవుతుంది. అలాగే మనం 30s క్రాస్ చేసిన తర్వాత మనం స్కిన్ కి కేర్ తీసుకోకపోతే ఉన్నదానికన్నా కూడా మన స్కిన్ హెల్త్ 50% వరకు మన స్కిన్ హెల్త్ గానీ గ్లో గానీ రెడ్యూస్ అవుతుంది. రెండు వినటానికి ఒక్కలాగే అనిపించినా ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రెండు మాటలకి చాలా వేరియేషన్ ఉంది. సో ఇదేంటో చెప్తాను. పీరియడ్స్ అనేవి లేడీస్ కి ఎవ్రీ 28 days కి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ 28 days సైకిల్ మనకి 2 parts లో డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 14 days అండ్ నెక్స్ట్ 14 days, ఇలా 2 halves లో మనం డివైడ్ చేసినట్టయితే ఫస్ట్ 14 days వచ్చేసరికి మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతూ ఉంటది. 18 years అప్పుడు ఇదే ప్రాసెస్ జరుగుతుంది. అండ్ 30 years తర్వాత కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మరి 18 years అప్పుడు మనకి స్కిన్ గ్లో డబుల్ అయ్యేది. 30 years అప్పుడు ఎందుకు మనం కేర్ తీసుకోకపోతే స్కిన్ ఎందుకు మనకి గ్లో అనేది 50% వరకు ఎందుకు రెడ్యూస్ అయిపోతుంది అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం టీనేజ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి హార్మోన్స్ అనేవి కొత్తగా వస్తూ ఉంటాయి అనమాట. సో అలా కొత్తగా మన బాడీలోకి హార్మోన్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం వెదర్ స్కిన్ కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా మన ఒక పీరియడ్ కంప్లీట్ అయ్యింది, ఒక సైకిల్ కంప్లీట్ అయ్యింది అనగానే నెక్స్ట్ మన ఫేస్ లో ఆటోమేటిక్ గా ఆ హార్మోన్స్ వల్ల మన ఫేస్ లో గ్లో వస్తుంది, బాడీలో మంచి షేప్ వస్తుంది అండ్ హెయిర్ మంచి గ్రోత్ వస్తుంది. సో ఇది జనరల్ గా జరుగుతుంది అంటిల్ అండ్ అన్లెస్ మనకి పీసీఓడి లాంటి ఇష్యూస్ ఉంటే తప్ప. పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇది రెగ్యులర్ గా ఇలాగే జరగాలని. సెకండ్ హాఫ్ లో మనకి పీరియాడిక్ సైకిల్ కంప్లీట్ అయ్యింది అనగానే ఆ 5 days అయిపోగానే నెక్స్ట్ మన స్కిన్ అనేది గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంటది అనమాట. సో ఈ స్టార్ట్ అయిన గ్లో సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అంటే మనకి 50
15th డే ఉంటది కదా, అక్కడి నుంచి కూడా మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట మెల్లిగా గ్లో అనేది. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన ఈస్ట్రోజన్ హార్మోన్ మన స్కిన్ ని గ్లో చేస్తుంది అండ్ మన బాడీకి మంచి షేప్ ఇస్తుంటది, మన ఫిజిక్ ని బట్టి మన బాడీకి మంచి షేప్ ఇస్తూ ఉంటది. సో ఈ సెకండ్ హాఫ్ లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంటది అనమాట. బాడీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ తో పాటు మనకి టెస్టిస్ట్రాన్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అవుతున్నప్పుడు మన హార్మోన్స్ తో పాటు మనకి సెబమ్ అనేది కూడా సెక్రీషన్ ఎక్కువ అవుతుంది. ఈ సెబమ్ సెక్రీషన్ వల్ల మన స్కిన్ ఆయిలీగా అవ్వడం, కొంచెం ఈ ఆయిలీనెస్ తో ఒక గ్లో రావడం లాంటివి జరుగుతుంటది. అది మనకి జెనెటికల్ గా మన స్కిన్ అనేది ఒక యాక్నే ప్రోన్ స్కిన్ అనుకోండి. సో అప్పుడు మన స్కిన్ పైన ఎక్కువ యాక్నే వస్తూ ఉంటది అనమాట. ఇలా ఈ సైకిల్ కంప్లీట్ అవ్వగానే మనకి ఫస్ట్ 14 డేస్ కి మళ్ళీ వచ్చేస్తాం కదా, అప్పుడు మన స్కిన్ అనేది మళ్ళీ నార్మల్ గా గ్లో అవుతూ ఉంటది. ఇది టీనేజ్ లో, యూత్ టైంలో 25 to 28 ఇయర్స్ వరకు కూడా మనకి ప్రాసెస్ జరుగుతూ ఉంటది. డే బై డే మనకి హార్మోన్ రిలీజ్ అవ్వడం, డే బై డే మన స్కిన్ గ్లో అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఆఫ్టర్ 30 ఇయర్స్ మనకి ఏమవుతుందంటే సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మనకి ఫస్ట్ 14 డేస్ లో ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది, సెకండ్ 14 డేస్ లో ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది అండ్ దీంతో పాటు మనకి పీరియడ్స్ వస్తాయి. వీటన్నింటితో పాటు మనం ఎలా అయితే డే బై డే వీక్ అవుతూ ఉన్నామో, అంటే మనకి 18 ఇయర్స్ అప్పుడు ఉన్నంత యాక్టివ్నెస్ మనకి 30 ఇయర్స్ అప్పుడు ఉండదు, కొంచెం తగ్గుతుంది, కంపారిటివ్లీ తగ్గుతుంది. పూర్తిగా తగ్గిపోతుందని చెప్పను, కంపారిటివ్లీ తగ్గుతుంది. సో ఇలా తగ్గేటప్పుడు ఎలా అయితే మన బాడీలో మన మెంటలీ మనం కొంచెం తక్కువ ఎనర్జీతో ఉన్నామో, ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడంలో ఉన్న ఫ్లక్చుయేషన్స్ వల్ల కానీ మన స్కిన్ అనేది డల్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట. అందుకే ఏమంటారంటే మన ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి కాబట్టి లేడీస్ కి 25 ఇయర్స్ 28 ఇయర్స్ లోపలే మంచిగా మదర్ అవ్వడానికి ఒక మంచి ఏజ్ అంటే ఈ ఏజే. ఈ ఏజ్ క్రాస్ అయిన తర్వాత మనం మదర్ అవ్వడానికి ఉండే ఛాన్సెస్ ని డే బై డే కోల్పోతూ ఉంటాం అనమాట. సో ఎక్కడో రేర్ గా జరుగుతుంటది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగకపోవడం, ఈ హార్మోన్స్ అన్ని మనకు కరెక్ట్ గా కావాల్సినంతగా రిలీజ్ అవ్వడం, ఇవన్నీ 30 క్రాస్ అయ్యాక, అంటే విత్ 25 జరిగినట్టుగానే 30 ఇయర్స్ లో కూడా జరుగుతుంది అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఇది ఎలాగైతే జరుగుతుందో అలాగే మనం 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మన స్కిన్ కూడా మనం కేర్ తీసుకోవాలి. మనం కొన్ని ఫుడ్ వల్ల కానీ లేదంటే మన స్కిన్ కేర్ తీసుకోవడంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా పాటించడం వల్ల మన స్కిన్ అనేది ఎప్పటికప్పుడు రెన్యూవల్ అవుతూ ఉంటది, సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి. లేదు అనుకుంటే అలా డెడ్ సెల్స్ తో మన స్కిన్ అంతా కూడా డల్ అయిపోతూ ఉంటది. సో మనకి ఈ పీరియడ్స్ టైంలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాక్నే. అది అన్ని స్కిన్ కి జనరల్ గా ప్రతి స్కిన్ వాళ్ళకి కూడా ఒకటో రెండో యాక్నే వస్తుంది. అండ్ మీది ఒకవేళ యాక్నే ప్రోన్ స్కిన్ అయితే గనక మీకు యాక్నే అనేది ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ఈ టైంలో మనం చేయాల్సిన విషయం ఏంటంటే పీరియడ్స్ టైంలో పర్టికులర్ గా కొంచెం ఓపిక తెచ్చుకొని, మనకు ఓపిక లేకపోయినా కాస్త ఓపిక తెచ్చుకొని నార్మల్ గా ఉన్న డేస్ లో కూడా మనం ఎక్కువ ఫేస్ ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. సో ఈ పీరియడ్స్ టైంలో మనం ఒక 2 టైమ్స్ క్లెన్జర్ తో క్లీన్ చేసుకుంటే ఒక ఎక్స్ట్రా ఒక 1 or 2 టైమ్స్ మనం ఫేస్ ని ఎక్కువ నార్మల్ వాటర్ తో అన్నా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫేస్ ని హైడ్రేటెడ్ ఉంచుకోవాలి. అండ్ వాటర్ క్వాంటిటీ, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఒక 3 to 4 లీటర్స్, మినిమం 3 లీటర్స్ అయినా మనం డేలో వాటర్ ఇంటేక్ అనేది ఉండేలా చూసుకోవాలి. అండ్ కమింగ్ టు ద ఫుడ్ విషయానికి వస్తే మనం ఈ పీరియడ్స్ టైంలో ఇంకా పీరియడ్స్ కి ఒక 1 వీక్ ముందు నుంచి కూడా ఇట్స్ బెటర్ టు అవాయిడ్ జంక్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటివి అసలు పీరియడ్స్ టైంలో తీసుకోకుండా ఉంటేనే మన స్కిన్ అనేది బాగుంటది. సో ఇదంతా కూడా మనం ఇంటర్నల్ ఇంటేక్ అనమాట. ఇది ఇంటర్నల్ గా మనం చేయాల్సింది ప్రాసెస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గెట్ అ ప్రాపర్ స్లీప్. అది ఏ టైంలో అయినా సరే, అంటే మన పీరియడ్స్ దగ్గరలో ఉన్నప్పుడైనా లేదంటే నార్మల్ అప్పుడైనా సరే ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. సో మనకి 8 hours, మినిమం 7 hours అండ్ మాక్సిమం 8 hours స్లీప్ అయితే ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉండాలి. సో ఈ స్లీప్ వల్ల కూడా మన స్కిన్ అండ్ బాడీ హెల్తీగా ఉంటుంది. సో ఇదైతే పక్కాగా అందరూ పాటించాల్సిన పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే టీనేజ్ అప్పుడు మనం ఏం చేయకపోయినా కూడా ఈ హార్మోన్స్ రిలీజ్ వల్ల మన స్కిన్ నార్మల్ గానే జనరల్ గా లోపల నుంచి గ్లో అవుతూ ఉంటది. సో ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యే కౌంట్ మనకి తగ్గుతూ ఉంటది కాబట్టి హార్మోన్స్ లో మనకి ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే 28 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు వస్తున్నారో, సో ఈ ఏజ్ క్రాస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మన స్కిన్ కోసం. సో అందులో ఒకటి
ఫేషియల్స్ లాంటి సర్వీసెస్ అయితే మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ మనకు ఓపిక ఉంటే ఇంట్లో చిన్నగా ప్యాక్స్ వేసుకోవచ్చు. ప్యాక్స్ అన్ని వేయటం వల్ల ఇంటర్నల్ గా మనం ఈ తీసుకున్న ఫుడ్ తో పాటు ఈ ఫుడ్ కి మనకు కొంత హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ప్యాక్స్ అనేవి ఇంకా స్కిన్ ని రెజ్యూనేట్ చేసి గ్లో అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట. సో స్కిన్ కి మంచి నరిష్మెంట్ ఉంటుంది. సో మనం మాయిశ్చరైజింగ్ కంపల్సరీ చేసుకోవాలి. లాస్ట్ వీడియో చెప్పినట్టుగా మాయిశ్చరైజింగ్ కంపల్సరీ చేసుకోవాలి. స్కిన్ ఎక్కువ హైడ్రేటెడ్ ఉంచాలి. అది ఎక్స్టర్నల్ గా మనం స్కిన్ ని క్లీన్ చేసుకోవడం కావచ్చు, ఇంటర్నల్ గా వాటర్ ఇంటేక్ కావచ్చు, ఇటువంటివి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మంత్లీ మనం 28 to 30 years క్రాస్ అవుతున్నప్పుడు స్కిన్ పైన మనం కొన్ని ప్యాక్స్ లాంటివి అప్లై చేయాలి. సో అది మాకు ఏవి పెద్దగా తెలియదు అని మీరు అనుకుంటే కనుక ఇట్స్ బెటర్ టు గో టు అ పార్లర్ కి వెళ్ళి ఎవ్రీ మంత్ మనం అట్లీస్ట్ ఫేషియల్ లాంటివి చేయించుకోవటం వల్ల స్కిన్ అనేది కొంచెం హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ పార్లర్ ఫేషియల్ అనగానే చాలా మందికి ఉన్న అపోహ, అండ్ లైక్ ఒక 10 years బ్యాక్ నాకు కూడా ఇది ఉండేది. ఫేషియల్ మనం చేయించుకుంటూ ఉన్నామంటే కనుక మనకు కొన్ని రోజుల తర్వాత, అంటే ఫేషియల్ చేయించుకోకపోతే మన స్కిన్ బాగా డల్ అయిపోతుంది, నార్మల్ గా ఉన్న గ్లో కూడా కనిపించదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ మిత్, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే జనరల్ గా ఈ వర్షన్ ఎందుకు వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అనుకుంటున్నది చెప్తున్నాను. సో ఫేషియల్ చేసేటప్పుడు నార్మల్ గానే మన స్కిన్ ఉన్నదానికన్నా కూడా గ్లో అవుతూ ఉంటది. అండ్ దానికి రీజన్ కూడా తర్వాత చెప్తాను. సో గ్లో అవుతూ ఉంటది కదా. సో ఈ గ్లో అయిన తర్వాత మన ఫేషియల్ ఎఫెక్ట్ మనకు ఒక 10 days 15 days ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ తగ్గిపోయాక మన ఫేస్ నార్మల్ అయిపోతుంది. సో ఈ గ్లోగా ఉన్న ఫేస్ మనం చూడటానికి అలవాటు పడిన తర్వాత మన ఫేస్ నార్మల్ గా యాజ్ యూజువల్ గా అయిపోయేటప్పుడు సో మన ఫేస్ ఉన్నదానికన్నా గ్లో తగ్గింది అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంతేగాని అది ఫేషియల్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ ఏమాత్రము కాదు. కాబట్టి మనం రెగ్యులర్ గా ఫేషియల్స్ లాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది. ఏజింగ్ ప్రాసెస్ ని వెనక్కి పెట్టచ్చు అనమాట. సో ఇది కూడా చెప్తాను. ఇందులో ఏ మ్యాజిక్ లేదు. ఏంటంటే ఫస్ట్ జరిగేది మనకి ఫేషియల్ లో ఎక్కువ ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ దగ్గర నుంచి మసాజ్ చేసే వరకు కూడా మనకి స్కిన్ లో మసాజ్ అనేది చాలా బాగా జరుగుతుంది. మన స్కిన్ కి ఏ డైరెక్షన్ లో మనకి స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలో ఇవన్నీ చేస్తూ వస్తారు. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల స్కిన్ అనేది ఎక్స్ట్రాగా గ్లో అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా మీకు. ఈ రకంగా మన బాడీకి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ని ఇచ్చి మన స్కిన్ ని ఇంటర్నల్ గా గ్లో చేయడానికి ఫేషియల్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మనకి అవకాశం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఐ సజెస్ట్ బెటర్ గో టు అ పార్లర్ ఈవెన్ వన్స్ ఇన్ అ మంత్. మన నెలలో ఒక్కసారైనా మనం ఇది మెయింటైన్ చేయటం వల్ల మన స్కిన్ అనేది లోపల నుంచి గ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫేషియల్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే పీరియడ్స్ టైంలో చేయించుకోవాలా, పీరియడ్స్ అయ్యాక చేయించుకోవాలి, లేదంటే పీరియడ్స్ ముందు చేయించుకోవాలని. సో నా సజెషన్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఫేషియల్ ని మనం పీరియడ్స్ కి ఒక 1 week ముందు కానీ, లేదంటే పీరియడ్స్ అయ్యాక ఒక 1 week or 2 weeks తర్వాత కానీ చేయించుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి 1 week ముందు చేయించుకున్నాం అనుకోండి, మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యేటప్పుడు మన స్కిన్ నార్మల్ గానే గ్లో అవుతుంది కదా. ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యేటప్పుడు మన స్కిన్ కొంచెం డల్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాంతో పాటు మనకి యాక్ని ప్రొడక్షన్, సెబమ్ సెక్రేషన్ ఎక్కువ అయ్యి యాక్ని అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ టైంలో మనం నార్మల్ గా ఫేషియల్స్ అవి చేయించుకుంటూ ఉంటే మన స్కిన్ లోపల నుంచి కూడా హెల్దీగా ఉంటుంది. సో ఏదేమైనా సరే మనకి పీరియడ్ ఫస్ట్ డేట్ ని వచ్చింది అనుకోండి, 15 days వదిలేసి సెకండ్ హాఫ్ లో మనం ఫేషియల్ లాంటి సర్వీసెస్ చేయించుకొని మన స్కిన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే మనం 30s క్రాస్ అయ్యాక కూడా మన ఏజింగ్ ని లేట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో దీనివల్ల మన స్కిన్ ఇంకా కూడా గ్లోగా ఉంటుంది. మన ఏజింగ్ కూడా కాస్త ఒక 5 to 10 years మనం వెనక్కి తీసుకెళ్లొచ్చు. సో ఈ రకంగా మనం స్కిన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది ఇంకా మంచిగా గ్లో అవుతూ ఉంటది. ఈ ఫేషియల్ లాంటి సర్వీసెస్ మనం మంత్లీ వన్స్ చేయించుకోవడం వల్ల మనకి ఎప్పుడైతే అంటే ఈ స్కిన్ అనేది ఎలా అయితే మనకి ఈ 1 month టైంలో మనం బయట ఎండలో తిరగటం వల్ల, లేదంటే మన స్కిన్ మెయింటెనెన్స్ లో ఏవైనా చిన్న లోటుపాట్లు ఉన్నా, మనం ఏదైనా తక్కువ చేసుకున్నా మన స్కిన్ కి, ఈ ఫేషియల్ వల్ల మన స్కిన్ లో ఉన్న గ్లో అనేది రెజ్యువనేట్ అవుతుంది అనమాట. సో మన స్కిన్ కి ఒక చిన్న ప్యాంపరింగ్ ఇచ్చినట్టు అనమాట. మనం 17 years టైంలో టీనేజ్ లో ఏమీ చేసుకోలేదు, మన స్కిన్ బాగాలేదా ఇప్పుడే చేసుకోవాలా అనే లాజిక్ అయితే అస్సలు అడగద్దు. సో ఎందుకు అంటే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మనము మన పిల్లల్ని 0 to ఇన్ఫాంట్స్ గా ఉండేటప్పుడు, లైక్ ఒక 1 year 2 years వరకు
మాక్సిమం ఒక 5 years వరకు అనుకోండి. వాళ్ళని మనకున్న సామెతతోనే నేను చెప్తాను, మనల్ని 5 years వరకు ఉన్న పిల్లల్ని మనం దేవుళ్ళలా చూసుకోవాలి. వాళ్ళని ఏ కష్టం తెలియకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అదే పిల్లలు వాళ్ళు 6 to 12 years వచ్చేటప్పటికి వాళ్ళని మనం స్లేవ్స్ లాగా చూడాలంటారు. అంటే ప్రతి పని వాళ్ళకి అలవాటు చేయాలి. అండ్ 13 years వాళ్ళ టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళని మనం ఒక ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. సో దట్ వాళ్ళు ఉన్న ప్రాబ్లం కానీ వాళ్ళకు ఉన్న ఎటువంటి ఇష్యూస్ కానీ మనతో చెప్పే ఫ్రీడమ్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంటారు. ఇవన్నీ మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. సో ప్రతి స్టేజ్లో కూడా ఉన్నది మన పిల్లలే, చూస్తున్నది మనమే. కానీ మన ట్రీట్మెంట్లో మార్పు వచ్చింది కదా, సో ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళని ఒక్కొక్క రకంగా చూస్తున్నాం. అలాగే మన స్కిన్ కూడా మన టీనేజ్లో ఉన్నప్పుడు నార్మల్గానే కేర్ తీసుకుంటే గ్లో అవుతుంది. అండ్ ఇంకా కేర్ తీసుకుంటే మన స్కిన్ డబుల్ గ్లో అవుతుంది. సో ఆ టైంలో నేనేం కేర్ తీసుకోలేదు, నా స్కిన్ బాగుంది కదా, ఇప్పుడు 30కి వచ్చాక నేను ఎందుకు కేర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే అవుతుంది. సో మన పిల్లల్ని ఎలా అయితే మన స్టేజ్ వైజ్గా ప్యాంపరింగ్ డిఫరెంట్గా ఉంటుందో మన స్కిన్ విషయంలో కూడా అంతే. 28 to 30 years వరకు కూడా మన స్కిన్కి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మన స్కిన్ లోపల నుంచి మంచిగా గ్లో అవుతుంది. కానీ 30 క్రాస్ చేసిన తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన స్కిన్ అనేది డల్నెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ 30 అందుకే మనకి ఏజింగ్ అనేది మన మొహంలో కనిపించడానికి మెయిన్ రీజన్ ఇదే. కాబట్టి మేము ఆ టైంలో తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తీసుకోము అనకుండా కొంచెం ఆలోచించి మనం 30 years ఏజ్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు మంచిగా స్కిన్కి కేర్ తీసుకున్నట్టయితే కనుక మన స్కిన్ మన ఏజింగ్ని మనం వెనక్కి తీసుకెళ్లే వాళ్ళం అవుతాం. సో ఒక 5 years మినిమం మన ఫేస్లో ఉన్న గ్లోకి మన ఏజ్కి కనీసం ఒక 5 years అన్న డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది అని నేను మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అయింది కదా మీకు 30 years 28 years మనకి క్రాస్ అవుతుంది అనగానే మనం మన స్కిన్కి స్పెషల్ కేర్ తీసుకోవాలి. అంటే 28 years లోపల వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదంటే తీసుకుంటే మీ స్కిన్ ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. సో మీరు టీనేజ్కి వచ్చిన నుంచి కూడా మన స్కిన్ పైన కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తే మన స్కిన్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ తీసుకోకపోయినా కూడా ఇట్స్ ఓకే. జనరల్గా మనం తీసుకోవాల్సిన డే అండ్ నైట్ స్కిన్ కేర్, మార్నింగ్ స్కిన్ కేర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. అండ్ నైట్ స్కిన్ కేర్ మన మంచిగా స్కిన్ ని మేకప్ అది రిమూవ్ చేసి సీరమ్స్ అప్లై చేసుకుని దానిపైన మాయిశ్చరైజ్ చేసుకుని హ్యాపీగా నైట్ కేర్ తీసుకున్నట్టయితే స్కిన్ ఇంకా డబుల్ గ్లో అవుతుంది అనమాట. సో 30 years మనకి 28 30 వచ్చేస్తుంది అన్న టైంకి మనం ఖచ్చితంగా కేర్ అయితే మాత్రం తీసుకోవాలి. సో దట్ యూ ఏజ్ 5 years లేట్. అంతే, మీరు ఒక 5 years మీ ఏజ్ కన్నా కూడా లేట్గా ఉంటారు. అర్థమైందా? సో ఇదనమాట. నేను కూడా ఇప్పుడు నా సైకిల్లో ఇది 15th డే కాబట్టి ఈరోజు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పార్లర్. నేను ఆ సర్వీస్ కూడా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేద్దాము. సో ఇంకా నేను కూడా సర్వీస్ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ గో. సో నేను నా మంత్లీ స్కిన్ కేర్ రొటీన్ అది చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను జనరల్గా ఏంటంటే ఫేషియల్ ఇంకా పెడిక్యూర్ సర్వీస్ అయితే చేయించుకుంటాను. అండ్ నేను వచ్చేసి శృంగార్ బ్యూటీ పార్లర్. నేను ఈ మధ్యన అంతా కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సర్వీస్ అది బాగుంటుంది. నేను జనరల్గా నా ఎంతో అపురూపమైన ఫేస్ని లేకుండా అందరి చేతిలో పెట్టను. సో ఫస్ట్ అందుకే నేను వాళ్ళ పార్లర్కి వెళ్ళి నేను సర్వీస్ అయితే చేయించుకున్నాను అనమాట. ఫ్యామిలీ ఈవెంట్ ఒకటి ఉంటే దానికోసం అని చెప్పి నేను వీళ్ళ దగ్గర మేకప్ అయితే చేయించుకున్నాను. అండ్ వాళ్ళు ఇలా మంచిగా చిన్న కిట్స్ మన కోసం మాత్రమే స్పెషలైజ్డ్ కిట్స్ యూజ్ చేస్తారనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన కిట్ ఆ ప్రోడక్ట్ లోంచి మనకి క్రీమ్ తీసి కొంచెం మనకి అప్లై చేయడం, ఇలా కాకుండా మనకి మన కోసం మాత్రమే ప్రోడక్ట్ అప్లై చేస్తారు. అండ్ వాళ్ళు యూజ్ చేసే స్పాంజెస్ అన్నీ కూడా అవి మన కోసం మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ అది అయిపోగానే మనం కావాలనుకుంటే తెచ్చేసుకోవచ్చు. అన్ని కొన్ని స్పెషల్ ప్రోడక్ట్స్ అలాంటివన్నీ కూడా వినడానికి సింపుల్ గా అనిపించవచ్చు, బట్ వాళ్ళు ఎవ్రీ కస్టమర్ ని ఎవ్రీ ఇండివిజువల్ ని ఎంత కేర్ చేసుకుంటారు అనేది చెప్పడం కోసమే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ క్లెన్జింగ్ అయిపోగానే చూసారు కదా నాకైతే మంచి గ్లో వచ్చింది. ఎందుకంటే ఎండలోంచి వచ్చాను కదా నేను. సో క్లెన్స్ చేయగానే నా స్కిన్ అయితే మంచిగా గ్లో అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే ట్యాన్ ప్యాక్ అయితే వేస్తున్నారు. ట్యాన్ ప్యాక్ వేసేటప్పుడు నేను ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా వరకు పార్లర్స్ లో ట్యాన్ ప్యాక్ అని చెప్పి మనకి బ్లీచ్ వేస్తారనమాట. సో నాట్ ఎవ్రీ స్కిన్ ఈజ్ సూటబుల్ ఫర్ దాట్. మన ప్రతి ఒక్కరి స్కిన్ కూడా బ్లీచ్ కి సూట్ అవ్వదన్నమాట. కొంతమంది స్కిన్ బ్లీచ్ కి సెట్ కాకపోతే మన స్కిన్ పైన బ్రేక్అవుట్స్ రావడం, స్కిన్ పైన తొందరగా ఫైన్ లైన్స్ ఇలాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు ఏ పార్లర్లో అయినా ట్యాన్ ప్యాక్ వేస్తాము అంటే మీరు ఖచ్చితంగా మీరు అడగండి అది ట్యాన్ ప్యాకా లేదంటే బ్లీచ్ అని.
ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లీచింగ్ ప్రోడక్ట్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఇట్. ఒకవేళ మీరు బ్లీచ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ముందుగానే ప్యాచ్ టెస్ట్ ట్రై చేయండి. సో ప్యాచ్ టెస్ట్ ఓకే అయ్యి ఫేస్ పైన బ్లీచ్ అప్లై చేసుకోండి. అండ్ మంచిగా ఎక్స్ఫోలియేట్ చేశారు, నాకు స్టీమ్ అది పెట్టి. నాకు వైట్ హెడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో నాకు ఫస్ట్ నుంచి కూడా వైట్ హెడ్స్ అవి ఎక్కువ ఉంటాయి. అంటే టీనేజ్లో ఇలాంటివి ఏం తెలిసేది కాదు, వచ్చేవి కాదు. ఎందుకంటే నేను ఫేషియల్ సర్వీసెస్ కూడా ఎప్పుడూ చేయించుకోలేదు. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇటువంటివన్నీ అలవాటు చేసుకున్నాను. అప్పుడు నాకు తెలిసిందనమాట సో వైట్ హెడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఎవ్రీ మంత్ మనం ఇలాంటి ఫేషియల్స్ లాంటివి చేయించుకోవడం వల్ల మనం వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తారు, మన స్టీమ్ అది పెట్టి ఎక్స్ఫోలియేట్ చేస్తారు. మంచిగా ఎక్స్ఫోలియేషన్ వల్ల మనకి వైట్ హెడ్స్ నార్మల్గానే రిమూవ్ అయిపోతాయి, పోర్స్ అవి డైరెక్ట్గా ఓపెన్ అవుతాయి. దానిపైన మనం మసాజ్ చేసి ప్యాక్ వేయటం వల్ల మన స్కిన్ అనేది ఇంకా బాగా ఫ్రెష్గా గ్లో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎవరికైనా సరే మసాజ్ విషయానికి వచ్చేస్తే ఇది ది బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్గా చేసే ఈ మసాజ్లో మంచిగా స్ట్రోక్స్ ఇచ్చి అప్లై చేసే ఈ మసాజ్లో మనకి స్కిన్ లోపల నుంచి గ్లో అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మంచిగా బాగా స్ట్రెయిన్ అయ్యి అలా మనం వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే కనుక అక్కడే మంచిగా నిద్రపోవచ్చు కూడా. సో లాస్ట్ స్టెప్కి వచ్చేసాం మనం. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ప్యాక్ అనమాట. సో ప్యాక్ అయితే వేస్తున్నారు. సో ఈ ప్యాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేషియల్ సర్వీస్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ నేను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ అంతా కూడా రిమూవ్ చేయించేసుకొని, ప్యాక్ అంతా రిమూవ్ చేయించేసుకొని నేను పెడిక్యూర్ కోసం రెడీ అయిపోతున్నాను అనమాట. పెడిక్యూర్ ఇప్పుడు నాకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఒక 3 months నుంచి పెడిక్యూర్ అయితే చేయించుకోలేదు. లైక్ మా మరదలు సీమంతం ఉంది, హడావిడిలో తిరగడం, వీటన్నింటి వల్ల నేను పెడిక్యూర్ సర్వీస్ చేయించుకోలేదు. అండ్ నా కాళ్ళు అయితే చాలా పాడైపోయి, సో నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చేస్తాను చూడండి. అండ్ ఎంత సఫర్ అయ్యానంటే ఈ పెడిక్యూర్లో, సో చాలా పెయిన్ వచ్చిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శృంగార్ బ్యూటీ పార్లర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. పెడిక్యూర్ సర్వీస్ ఇక్కడ కన్నా ది బెస్ట్ ఎక్కడ ఉంటుందని నేను చెప్పను. బికాజ్ నేను ఇప్పటికే చాలా దగ్గర చేయించుకున్నాను, కానీ ఇక్కడ అన్నంత ఆవిడ దేనికి కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. షీఈ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్. ఇంతకు ముందే నేను చెప్పాను, ప్రతి చిన్నది కూడా ఆవిడ కాంప్రమైజ్ అవ్వదు. ఒక్క క్షణం ఓపిక పట్టండి, ఒక్క క్షణం పర్వాలేదు, నేను అన్ని క్లీన్ చేస్తానని తను చాలా ఓపిక్గా అన్నీ క్లీన్ చేసి పెట్టారనమాట. సో నాకైతే నేను అసలు వీడియో కూడా నేను సరిగ్గా క్లియర్గా షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు వచ్చిన పెయిన్ ఆ రేంజ్లో ఉందన్నమాట. కాళ్ళంతా కూడా నాకు బాగా డస్ట్ పట్టేశాయి. అలాగే నా నెయిల్స్ అంతా లోపల నుంచి బాగా అంటే మట్టిగా అయిపోయాయి అనమాట. సో దీనివల్ల అసలు ఎంత ఇబ్బందిగా నాకు పెడిక్యూర్ అయిందంటే, బికాస్ ఇదంతా ప్రాబ్లం నాలోనే ఉంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి పెడిక్యూర్ చేయించుకోకపోవడం వల్ల మట్టి అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి, సో అదంతా కూడా బాగా డస్ట్ పట్టేసింది. అండ్ తను ఎంత బాగా లిటరల్ గా 3 months చేయించుకున్నందుకు ఒక్కసారి నాకు పనిష్మెంట్ వచ్చినట్టు అనిపించింది. చాలా ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగా సర్వీస్ అయితే చేశారు. అండ్ తను హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి లోపల నుంచి ఉన్న ప్రతి చిన్న డస్ట్ పార్టికల్తో సహా అన్నీ తను రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే నన్ను ఇంటికి అయితే పంపించారు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి. చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. నాకు పెయిన్ కూడా అంతే వచ్చింది, ఎందుకంటే ఇదంతా వాళ్ళ మిస్టేక్, అది నా మిస్టేకే. అండ్ నా మిస్టేక్ వల్ల వాళ్ళు ఎక్కువ సర్వీస్ అయితే చేయాల్సి వచ్చిందనమాట. జనరల్గా పెడిక్యూర్ అంటేనే మనం ఎంత పే చేసినా కూడా దానికి తక్కువ, ఎందుకంటే ఒకరు మన కాళ్ళు పట్టుకొని మనకి సర్వీస్ చేస్తున్నారంటే ఏదో నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాళ్ళు అలా ఏం ఫీల్ అవ్వకుండా మీరు కాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి, నీట్గా అన్నీ క్లీన్ చేయించుకోండి అని చెప్పి నేను చాలు ఆపేయండి అన్నా సరే వాళ్ళు అసలు ఒప్పుకోకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టారనమాట. సో ఈ పెడిక్యూర్ సర్వీస్కి నేనైతే వాళ్ళ పార్లర్కి ఫిదా అయిపోయాను. అంత బాగా సర్వీస్ అయితే చేశారు. నాకైతే మాత్రం పెడిక్యూర్ చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా గనక ఇప్పటి వరకు పెడిక్యూర్ చేయించుకోకపోయినా, లేదంటే ఒక 2-3 months మనం చేయించుకోకుండా మన కాళ్ళు పాడు చేసేసుకున్నా, ఒక్కసారి వాళ్ళ పార్లర్కి వెళ్ళండి. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవుతుంది అనమాట. సో చాలా మంచి సర్వీస్ అయితే ఇచ్చారు. అండ్ ప్రత్యూష గారు తను తీసుకున్న కేర్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి. సో చాలా బాగా సర్వీస్ అయితే చేశారు. అండ్ మ్యాక్సిమం తను పెయిన్ లేకుండా తీయడానికి చాలా ట్రై చేశారు. సో తను వేస్తున్న లిక్విడ్ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. లోపల నుంచి డస్ట్ అంతా కూడా మనకి ఈ లిక్విడ్ పొంగుతూ ఆ డస్ట్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మన ప్రాసెస్ అనేది కొంచెం ఈజీ అండ్ సింపుల్ అవుతుంది. అప్పటికీ కూడా నా ప్రాసెస్ సింపుల్ కాలేదు, ఎందుకంటే
నేనే అంత నెగ్లెక్ట్ చేశాను, అంత అవాయిడ్ చేశాను నా కాళ్ళని. సో చాలా మంచి సర్వీస్ అయితే నాకు అందించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా కూడా అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు చేసేసి కొంతసేపు చేసి క్లీన్ చేసి మీ కాళ్ళు మీరు ఇన్ని రోజులు చేసుకోలేదు కదా అందుకే ఇలా అయిపోయింది, నెక్స్ట్ సర్వీస్లో ఇంకా చేద్దాము, ఒక 2-3 సెషన్స్లో మీకు అంత క్లీన్ చేసేద్దామా అని చెప్పి నన్ను పంపించేయచ్చు. బట్ వాళ్ళు అలా చెప్పకుండా వాళ్ళ ఆప్షనే తీసుకోకుండా నాకు కంప్లీట్ సర్వీస్ అంతా కూడా సాటిస్ఫైడ్గా చేశారు. సో ఎంత డస్ట్ వచ్చింది తెలుసా, ఈచ్ అండ్ ఎవ్రీ డస్ట్ పార్టికల్ కూడా నాకు చాలా బాధ అనిపించింది అనమాట. మనం మన స్కిన్ని కానీ మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే మెయింటైన్ చేయకుండా వదిలేస్తే వాటి పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. సో మీరు దయచేసి ఎవ్రీ మంత్ మీ ఇంటిని ఎలా అయితే మనం రోజు శుభ్రం చేసుకుంటామో మన వంటిని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి. చూడండి తను ఎంత మంచిగా క్లీన్ చేశారో, ముందు ఎలా ఉండేదో ఇప్పుడు నా కాళ్ళు ఎలా ఉందో చూడండి. సో ఎంత డస్ట్ ఉండేదో అదంతా కూడా లోపల నుంచి తను తీసారనమాట. సో పైన ఉన్న డస్ట్ క్లీన్ చేసేసేయడం, రిమూవ్ చేయడం వేరు, తను లోపల నుంచి కూడా క్లీన్ చేసి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అది ఎలా అయిందంటే మనకి లోపలికి వెళ్ళేది చిన్న మట్టే, కానీ లోపలికి వెళ్ళాక కొన్ని రోజులు అయ్యాక అది మనకి చిన్న ఒక లైక్ ఎలా చెప్పాలి అంటే ఒక రాయిలా అయిపోయింది అనమాట. చిన్న రాయి గింజలు, చిన్న రాళ్ళు ఉంటాయి చూసారా, సో అది తీస్తే అలా అయిపోయింది అనమాట. నేనైతే చూసారు కదా కాళ్ళు అస్సలు బేర్ చేయలేకపోతున్నాను అనమాట. ఇదంతా కూడా కంప్లీట్గా నా మిస్టేకే, నేను నా కాళ్ళని పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది. చూడండి తను నా కాళ్ళలో ఉన్న డస్ట్ అంతా తీసి చూపిస్తున్నారు, అదంతా కూడా మట్టి రాయిగా మారిపోయిందనమాట. ఇంకా మనం పట్టించుకోకుండా వదిలేస్తే అది ఇంకెలా మారిపోతుందో కూడా చెప్పలేం. చూడండి ఆ ఎడ్జ్లో ఉన్న పార్టికల్స్ డస్ట్ అంతా కూడా తను జాగ్రత్తగా ఓపిక్గా తీసి నాకు క్లీన్ చేసి పెట్టారనమాట. సో ప్లీజ్ డోంట్ ట్రై టు అవాయిడ్ సచ్ సర్వీసెస్. మనం మన ఇంటిని మెయింటైన్ చేసుకున్నట్టుగానే మన స్కిన్ని కూడా మెయింటైన్ చేసుకుందాము. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ నేను యాడ్ చేస్తాను. నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది సర్వీస్. మిగతా ఏ పార్లర్స్లో కూడా మనకి ఇలా సర్వీస్ అయితే మాత్రం చేయలేరు, ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శృంగార్ బ్యూటీ పార్లర్. నేనైతే మాత్రం 100కి 150% వీళ్ళ పార్లర్ని సజెస్ట్ చేస్తాను. సో జస్ట్ గో అండ్ విజిట్. మీరు చూసినట్టయితే కనుక ఆ సర్వీస్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అసలు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి ఎంత చేంజ్ వచ్చిందో. సో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా వాళ్ళ స్కిన్ని కానీ వాళ్ళ హెయిర్ని కానీ బాడీని కానీ మెయింటైన్ చేయట్లేదు అంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. సో ఒక్కసారి వాళ్ళకి వీడియో షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. శృంగార్ బ్యూటీ పార్లర్ని కూడా విజిట్ చేయండి. బాయ్ గైస్.